Hi everyone, welcome to our YouTube channel Trade with Analysis. మనం ప్రెడిక్షన్ గురించి తెలుసుకుందామండి. నెక్స్ట్ డే ప్రెడిక్షన్ అండ్ ఇంకొకటి మనం ప్రీవియస్ డే మార్కెట్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము. దాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేద్దాము నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది. సో మనకి ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ అయిందండి. ఇక్కడ నిఫ్టీ 50 వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే పడింది. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యింది. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఫర్దర్ గా మనకి ఇక్కడ అయితే కన్సాలిడేట్ అయిందండి మార్కెట్ ఈ రేంజ్ బౌండ్ లో. సో 9:30 నుంచి మనకి అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుంటే 9:30 నుంచి 10:15 వరకు మనకి సైడ్ వేసే ఉంది మార్కెట్. ఇక్కడ కన్సాలిడేట్ అయింది, తర్వాత ఒక మొమెంటం అయితే ఇచ్చింది మనకి అబోవ్ సైడ్ కి, బట్ అగైన్ కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ అంటే మనకి తర్వాత కూడా ఒక మొమెంటం ఇచ్చింది. సో ఇక్కడ ఎవరైతే బై చేసి ఉంటారో వీళ్ళందరూ ఇక్కడ సెల్ అయిపోయి ఉన్నారు. సో ఇక్కడ సెల్ అయిపోయిన తర్వాత కూడా మనకి రేంజ్ బౌండ్ అయితే మార్కెట్ ఉందండి. మనకి ఎప్పుడు మొమెంటం ఒక ఒక 10 to 20 పాయింట్స్ గెయిన్ చేయొచ్చు అంటే 2 నుంచి అయితే అలా జరిగిందండి. మొమెంటం అయితే ఇచ్చింది మనకి అబోవ్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా. సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది సైడ్ వేస్ మార్కెట్ అండి నా దృష్టిలో అయితే. సో ఇలాంటి మార్కెట్ లో కి నేనైతే సజెస్ట్ చేయను మీరు ఎంటర్ అవ్వాలి అని నేనైతే సజెస్ట్ చేయనండి. బికాస్ సైడ్ వేస్ మార్కెట్స్ వల్లనే మనకి ఎక్కువగా లాసెస్ అనేవి ఉంటాయి జనరల్లీ. సో స్కాల్పింగ్ అనేది చేయొచ్చు జస్ట్ 5 to 10 పాయింట్స్ అయితే, బట్ అది కొంచెం రిస్కీ అండి. సో స్కాల్పింగ్ చేసేటప్పుడు మనకి లెవెల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తాము. సో సమ్ టైమ్స్ మనకి అలాంటి టైంలో కూడా మనకి వర్కౌట్ అవ్వవు అనమాట. వర్కౌట్ అవ్వకుండా లాసెస్ లోకి అయితే మనం వెళ్తాము. రైట్ నా వరల్డ్ మార్కెట్ సిచ్యువేషన్ ని చూసుకుంటే మనకైతే వరల్డ్ మార్కెట్ అంతా రెడ్ లోనే ఉందండి. సో నాకు నాకు పర్సనల్ గా నేను ఏమేమి మీకు చెప్పాలి అనుకుంటున్నానంటే మేబీ మనకి ట్యూస్డే రోజు గ్యాప్ డౌన్ అయితే అవ్వచ్చు అని అనుకుంటున్నాను. నాట్ కన్ఫామ్ గా మనం ఎవరూ చెప్పలేము కన్ఫామ్ గా సీరియస్లీ, బట్ గ్యాప్ డౌన్ అయితే అవ్వే ఛాన్సెస్ అయితే ఉందండి. బట్ బిఫోర్ దట్ మనం ఒకసారి 1 డే టైం ఫ్రేమ్ లో కూడా చూద్దాము మార్కెట్ ఎలా ఉంది అనేది. ఎందుకంటే మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇదంతా సైడ్ వేస్ మార్కెట్ అండి. సో ఈ సైడ్ వేస్ మార్కెట్ లో మనం ట్రెండ్ లైన్స్ గీసినా సరే మనకి లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్ గా రావు. ఓకేనా. సో ఇక్కడ సెల్లర్స్ ఎలా యాక్టివేట్ అయి ఉన్నారో మనకి బయర్స్ కూడా అంతే యాక్టివేట్ అయ్యి ఈక్వల్ గా ఫైట్ చేయడం వల్లనే మనకి కన్సాలిడేట్ మార్కెట్ అనేది వచ్చింది. సో మనం ఇక్కడ లెవెల్స్ ని ఒకసారి చూసుకోవాలంటే మనం టైం ఫ్రేమ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు టైం ఫ్రేమ్స్ ఉంటాయి కదా. సో టైం ఫ్రేమ్ అనేది 1 డే టైం ఫ్రేమ్ లో ఒకసారి చూద్దాం మార్కెట్ ఎలా ఉండిద్ది అనేది. సో ప్రీవియస్లీ 1 డే టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకుంటే నాకైతే ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే మనకి డౌన్ ట్రెండ్ లోనే వస్తుంది. సో అలా ఫామ్ అయింది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలి అంటే మనకి ఈ ప్యాటర్న్ అనేది ఒకసారి మళ్ళీ ఇలా మనకు ఒక రైట్ షోల్డర్ అయితే రావాలి, ఫామ్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ ఉంది కదా, పర్టికులర్లీ ఈ లెవెల్. సో ఈ లెవెల్ కి వచ్చినప్పుడు ఫర్దర్ గా మొమెంటం అనేది మళ్ళీ ఈ లెవెల్లో మనకి ఒకసారి టచ్ అయ్యి అక్కడ నుంచి బ్రేక్ కనుక ఇస్తే అది మనకి కంప్లీట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండి. సో బ్రేక్ ఇచ్చి ఫర్దర్ గా మనము టార్గెట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఫర్దర్ గా మొమెంటం అనేది అబోవ్ సైడ్ నడిచింది. బట్ ఇఫ్ ఈ ఈ లైన్ అంటే లైక్ ఒకవేళ ఈ లైన్ కి వచ్చి మార్కెట్ అనేది ఫర్దర్ గా డౌన్ సైడ్ కే వస్తే అప్పుడు మనము ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అనేది చూస్తామండి. సో మనకి లెవెల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా బేసికల్లీ. సో మీరు ఇక్కడ చూడండి లెవెల్స్ ని. సో ఈ లెవెల్ ని ఒకసారి చూడండి. ఈ లెవెల్ మనకి కొంచెం ఇంపార్టెంట్. ఈ లెవెల్ 22,815 లెవెల్. సో ఈ లెవెల్ కి ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో, లైక్ ఇఫ్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి 22,815 కి. ఇఫ్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం పాజ్ తీసుకొని మీరు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి ఫర్దర్ గా మొమెంటం అబోవ్ వెళ్తుంది అంటే ఈ పాయింట్ కి వచ్చిన తర్వాత రీబౌన్స్ అవి మళ్ళీ ఈ లెవెల్ కి, అంటే ఏ లెవెల్ అంటే ఈ లెవెల్ 23,802 ఈ లెవెల్ కి వచ్చింది అనుకోండి. సో దెన్ మనం అక్కడ వరకు వచ్చి మళ్ళీ ఫర్దర్ గా మొమెంటం అనేది అబోవ్ కి ఇస్తుందా డౌన్ కి ఇస్తుందా మనకి తెలియదు కదా. సో అక్కడ కన్ఫర్మేషన్ చూసుకోవాలి, క్యాండిల్ స్టిక్స్ అనేవి చూసుకోవాలి.
కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మీరు అబోవ్ ప్లాన్ చేయండి. అండ్ ఇఫ్ ఈ లెవెల్ ఉంది కదా 22,815, సో ఈ లెవెల్ ని బ్రేక్ చేసినప్పుడు డౌన్ సైడ్ ఫాల్ అనేది మనం చూస్తాము. దిస్ విల్ యాక్ట్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి 22,815, అండ్ దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెంట్ 23,802. ఎందుకంటే 23,802 అయితే వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి ఫర్దర్ గా మొమెంటం అనేది అంటే ఇక్కడే చాలా సార్లు మనకి సపోర్ట్ గా అండ్ రెసిస్టెన్స్ గా బోత్ సైడ్ యాక్ట్ చేసింది మనకి. మార్కెట్ అనేది ఇక్కడ చాలా టైమ్స్ టెస్ట్ చేసింది బ్రేక్ ఇవ్వడానికి. సో మీరు దాని వలన మీరు ఏం చేస్తారు అంటే ఈ లెవెల్ ని ఇంపార్టెంట్ లెవెల్ గా నోట్ చేసుకొని ఈ పాయింట్ ని బ్రేక్ చేసినప్పుడే మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోండి మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి. ఓకేనా? సో అదర్ దెన్ దాట్ మనకి డౌన్ సైడే ఉంటుంది మొమెంటం అనేది. ఓకే, సో మీకు ఫర్దర్ గా లెవెల్స్ చెప్పే ముందు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో డబ్ల్యూ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వడం వలన మనం ఇక్కడ చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ అనేది అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇది 5 minutes టైం ఫ్రేమ్ లో. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 day టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్లియర్ గా అయితే ఫినిష్ అయిపోయిందండి. ఈ ప్యాటర్న్ అయితే ఫినిష్ అయింది. మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే లెవెల్స్ కదా. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి కూడా నోట్ చేసుకుందాము. ఆ లెవెల్స్ ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే మనకి 1 day టైం ఫ్రేమ్ లో మనకి ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సో ఇది వచ్చేసి మనకి డోజీ క్యాండిల్ కదా. సో ఈ డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి డోజీ క్యాండిల్ వచ్చినప్పుడు ఏం అర్థం చేసుకోవాలండి? బయర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఈక్వల్ ఉన్నారు ఈ మార్కెట్ లో. సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ ఉండడం వల్ల మనకు అక్కడ కన్సాలిడేట్ మార్కెటే జరుగుండిద్ది. లైక్ ఎలా అంటే ఎంతమంది బై చేస్తున్నారో అంతమంది సెల్ చేయడం వలన మనకి ఈక్వలిబ్రియం అనేది ఫామ్ అవ్వడం వలన మనం అక్కడ ఎంటర్ అవ్వలేం మార్కెట్ లోకి, అలాంటి మార్కెట్ లోకి. సో ఇలాంటి టైంలో మనం కొంచెం పాజ్ తీసుకోవాలండి మార్కెట్ లో ఎంటర్ అవ్వే ముందు. అంటే ఒక బిగ్ మూమెంటం కోసం వెయిట్ చేసే ముందు మనం ఇలా కన్సాలిడేట్ మార్కెట్ అనేది జరుగుతుంది. సో కొంచెం పాజ్ తీసుకొని మీరు ఎంటర్ అయితే మాత్రం ప్రాఫిట్స్ లోకి వెళ్తారు. ఇలా కన్సాలిడేట్ మార్కెట్ లోకి వెళ్తే మాత్రం మీరు మాక్సిమం లాసెస్ లోకి వెళ్తారండి. మేబీ ఛాన్సెస్ ఉంటది, ఒక 10 to 20 పాయింట్స్ ఛాన్స్ ఉంటది. బట్ మనకి డే గడిచే కొద్దీ మన ప్రైస్ మూమెంటం ఎలా ఉండిద్ది అంటే ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ డేట్ కి 0 అయిపోతుంది కదా, 0.05 అయిపోతుంది కదా. సో ఈక్వల్ అనేది జరుగుతున్నప్పుడు మనకి ప్రైస్ అనేది కూడా పెరగదండి. ఓకేనా? సో క్యాండిల్స్ పెరగచ్చు కానీ ప్రైస్ అనేది పెరగదు. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ప్రీమియం మూమెంటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్యాండిల్స్ పెరిగితేనే సరిపోదు కదా, మనకి ప్రీమియం మూమెంటం ఉంటేనే మనకి అక్కడ ప్రాఫిట్స్ లోకి రాగలం, లేకపోతే మనం ప్రాఫిట్స్ లోకి రాలేమండి. ఓకేనా? సో డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఉందండి. సో మీరు 51,388 రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ రెసిస్టెన్సే మనకి సపోర్ట్ గా కూడా యాక్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ గా మనం అప్ సైడ్ మూమెంటం అయితే చూస్తాము. సో ఇక్కడ మీకు డోజీ క్యాండిల్ వచ్చేసి ఈ లెవెల్ ని టచ్ చేసి సర్వైవ్ అవ్వలేదు. ఫర్దర్ గా మూమెంట్ క్లోజింగ్ అనేది ఈ లెవెల్ కి ఎబోలోనే అయ్యింది. బట్ ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇఫ్ గ్యాప్ అప్ అయితే కనుక, అంటే ఈ లెవెల్ కి ఎబోలో మార్కెట్ ఓపెన్ అయితే కనుక మీరు ఫర్దర్ గా ఈ క్యాండిల్ ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై బ్రేక్ చేస్తే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి సిఈ సైడ్. ఓకేనా? సో స్టాప్ లాస్ అనేది మాత్రం మీరు ఈ క్యాండిల్ ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతే ఉందో అది క్లోజింగ్ ఏదైతే ఉందో దానినే మీరు లోగా తీసుకోండి. ఇఫ్ లాంగ్ గా వెయిట్ చేయాలి అనుకుంటున్న వారు, లాంగ్ టర్మ్స్ కి ప్రిఫర్ చేసే వాళ్ళు ప్రీవియస్ డే క్యాండిల్ లో ఏదైతే ఉందో ఆ లోని మీరు బేస్ చేసుకొని ఎస్ఎల్ గా తీసుకోవచ్చండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ లెవెల్ ని నోట్ చేసుకున్నారు కదా, ఆ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేస్తే మీరు ఒకవేళ అబోవ్ సైడ్ బ్రేక్ చేస్తే అలా మీరు ప్లేస్ చేసుకోండి ఆర్డర్స్ అనేవి, సిఈ సైడ్ కి వెళ్ళండి. ఇఫ్ గ్యాప్ డౌన్ అయితే అంటే ఈ క్యాండిల్ కి బిలో ఓపెన్ అయితే
ఒకవేళ అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ప్రీవియస్ డేస్ క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక లో పాయింట్ ఉంటుంది కదా, ఆ లో పాయింట్ ని బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయండి. డోంట్ ఎంటర్. బ్యాక్ డౌన్ అయినప్పుడు మీరు వెంటనే ఎంటర్ అవ్వకండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఈ లెవెల్ ని బ్రేక్ చేసిన తర్వాత ఈ పాయింట్, ఈ లెవెల్ ఉంది కదండి మీకు, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఈ క్యాండిల్ లో మనం ఈ క్యాండిల్ లో కూడా తీసుకోవచ్చు, బట్ ఈ క్యాండిల్ లో కూడా ఈక్వల్ గా ఉంది. గ్రీన్ అండ్ రెడ్ ఈ 2 రోజులు అంటే ప్రీవియస్ డే ఈ 2 రోజులు అంటే డోజీ క్యాండిల్ కి ముందు 2 రోజులు కూడా మనకి ఈ లెవెల్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ అవ్వలేదు. సో ఈ లెవెల్ కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్ అవుతుందండి. సో ఆ ఇంపార్టెంట్ లెవెల్ ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మీరు ఫర్దర్ గా డౌన్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా అండి. డౌన్ సైడ్ కి వెళ్ళాలి అంటే మీరు గ్యాప్ డౌన్ అయితే ఒకవేళ ఇఫ్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, కొంచెం ఆగండి, వెయిట్ చేయండి, ఈ లెవెల్ వరకు వచ్చేదాకా వెయిట్ చేసి మీరు అక్కడ ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. ఓకేనా. సో ఫర్దర్ గా మొమెంటం అనేది డౌన్ సైడ్ కి రాబోతుంది అనేసి మనకు ఒక ఇండికేషన్ అయితే మార్కెట్ ఇస్తుందండి వెన్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసినప్పుడు. ఓకే. సో లెవెల్స్ చూద్దామండి మనం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి. సో డబ్ల్యూ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి, బట్ లెవెల్స్ కావాలి కాబట్టి మనము ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకున్నాం ఇక్కడ. అబో సైడ్ చూసుకున్నట్టయితే మీకు రెసిస్టెన్స్ గా మనకి యాక్ట్ చేసే పాయింట్స్ 52,770, 51,995, 51,564, 50,501. ఓకేనా అండి. డౌన్ సైడ్ కి వచ్చేసి మనకి సపోర్ట్ లెవెల్స్ గా యాక్ట్ చేసే పాయింట్స్ 50,077, 48,734, 47,834 అండి. ఓకేనా. ఈ లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ మనం నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దామండి. సో నిఫ్టీలో లెవెల్స్ మీరు జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే డే టైం ఫ్రేమ్ వే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఆ లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా. సో మనకి అబో సైడ్ నిఫ్టీ వచ్చేసి అబో సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ వచ్చేసి 23,862, 23,739, 23,712. బ్రేక్ పాయింట్ వచ్చేసి మనకి 23,637 అండి. సో ఈ బ్రేక్ పాయింట్ ఏదైతే ఉందో ఈ బ్రేక్ పాయింట్ వచ్చినప్పుడు మీరు కొంచెం పాజ్ తీసుకోండి మార్కెట్ లో, ఎందుకంటే ఆ బ్రేక్ పాయింట్ దగ్గర మనకి అబో సైడ్ అన్నా డౌన్ సైడ్ అన్నా ఏదో ఒక సైడ్ అయితే మనకి బ్రేక్ అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు అంటే కన్ఫర్మేషన్ వచ్చే వరకు కొంచెం పాజ్ తీసుకొని వెయిట్ చేయండి. ఓకేనా. డౌన్ సైడ్ కి మనకి లెవెల్స్ వచ్చేటప్పుడు 23,589, 23,538, 23,474 and 23,383. 23,383 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ అన్నమాట. ఈ సపోర్ట్ ని కనుక బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా మొమెంటం అనేది మనకి డౌన్ సైడ్ చాలా హ్యూజ్ గా ఉండబోతుంది. ఓకేనా. సో మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్ని అండ్ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఆప్షన్ చైన్ కూడా ఒకసారి చూసినట్టయితే మనకి అక్కడ నిఫ్టీ ఆప్షన్ చైన్ చూసినట్టయితే 23,500 దగ్గర మనకి పుట్ రైటర్స్ ఎక్కువ మంది ఉన్నారండి, అండ్ 23,600 దగ్గర కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. బట్ పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ లేదు మనకి కాల్ రైటర్స్ దగ్గర పుట్ రైటర్స్ దగ్గర 23,500 అండ్ 23,600. సో ఫర్దర్ గా మనకి మొమెంటం అనేది అయితే మాక్సిమం డౌన్ సైడ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను, బికాస్ వరల్డ్ మార్కెట్ అనేది కూడా డౌన్ గానే ఉంది. అండ్ ఆల్సో మనకి చాలా మట్టుకు ట్రంప్ కొన్ని టారిఫ్లు రిలీజ్ చేయబోతున్నాడు. సో అవన్నీ అగేన్స్ట్ గా ఉన్నాయి కాబట్టి మన ఇండియాకి మాక్సిమం మనకి డౌన్ ఫాల్ అనేది ఉంటుంది. సో కొంచెం మేబీ ఒకవేళ లేకపోయినా సరే మీరు లెవెల్స్ ని బేస్ చూసుకొని ట్రేడ్ చేయండి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ ఆల్సో మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ కూడా చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీతో మనకి కొంచెం ప్రాబ్లం రాదండి, ఎందుకంటే మనకి మంత్లీ కాబట్టి ఎక్స్పైరీ వచ్చేసి కొంచెం మనం హోల్డ్ చేసుకోవచ్చు ఇఫ్ లాసెస్ లో ఉన్న వాళ్ళైతే. ఓకే. 51,600 దగ్గర మనకి ఎక్కువ మంది ఈక్వల్ గా ఉన్నారండి, కాల్ రైటర్స్ అండ్ పుట్ రైటర్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఆప్షన్ చైన్ చూడడం చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ చైన్ చూడడం వచ్చిన వాళ్ళకి ట్రేడ్ అనేది ఈజీగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్. ఆప్షన్ చైన్ అనేది
సమ్ టైమ్స్ వర్క్ చేయదు అనమాట. ఓకేనా? సో మనం రెండు బేస్ చేసుకొనే చేయాలి. ఏదంటే మనం ట్రెండ్ లైన్స్ అండ్ లెవెల్స్ ని ఏవైతే డ్రా చేసుకుంటామో ఆ లెవెల్స్ అనేవి ఆప్షన్ చైన్ కి వర్క్ చేస్తున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకొని మనం ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వాలండి. ఓకే, సో మనకి మార్కెట్ అయితే 51,500 అండ్ 51,600 మధ్యలో ఉంటది. అండ్ ఇఫ్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తాయండి. ఇఫ్ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా 51,600 బ్రేక్ చేస్తే ఫర్దర్ గా డౌన్ సైడ్ మూమెంటం అనేది చూస్తాం మనం. అండ్ 51,500 అబోవ్ సైడ్ బ్రేక్ చేస్తే మనకి అబోవ్ సైడ్ ఉండిద్ది మార్కెట్ అనేది. ఓకేనా? సో లెవెల్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా. సో ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫర్దర్ గా మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఏ రోజు ఆ రోజు వీడియో వస్తుంది మీకు. అండ్ టెలిగ్రామ్ లో మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ టు ఫాలో ఇన్ ఆ టెలిగ్రామ్ గ్రూప్. ఫ్రీ కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? సో మీరు గనక ఫర్దర్ గా కోర్స్ నేర్చుకోవాలంటే కూడా ప్లీజ్ టు కాంటాక్ట్ అస్. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ అస్. సో హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్ అండి. మళ్ళీ కలుద్దాం రేపు.